ఇక అత్యంత విలువైన టీటీడీ భూములను టూరిజం శాఖకు బదలాయించి అక్కడ ప్రైవేట్ హోటళ్లు, స్పా సెంటర్లు నిర్మించాలని చూడటం హిందూ ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి చేసే ద్రోహమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అయితే గతంలో ఎస్వీ యూనివర్సిటీ, రుయా ఆసుపత్రి వంటి ప్రజా ప్రయోజన సంస్థలకు భూములు ఇచ్చారని, కానీ ఇప్పుడు కేవలం వ్యాపార లాభాపేక్షతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. భూమి రిజిస్ట్రేషన్ విలువ 460 కోట్లు కాగా మార్కెట్ విలువ 3 కోట్లకు పైగా ఉంటుందని, ఇంతటి విలువైన ఆస్తిని ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎర్రచందనం చెట్లు మాయమయ్యాయని తెలియకుండా ఉండేందుకు పాత నెంబర్ ప్లేట్లు తీసేసి కొత్తవి వేసేస్తున్నారని ఆరోపించారు. ఒక చెట్టుకు పాత నెంబర్ 1623 ఉంటే ఇప్పుడు దానిపై 613 అని వేశారు. మరి ఈ మధ్యలో ఉన్న వందలాది చెట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఎర్రచందనం దుంగలను కాపాడుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ తన కళ్ల ముందే చెట్లు కుక్కటి వేళ్లతో పెకిలిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎర్రచందనం చెట్ల నరికివేతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు 620 అత్యంత అమూల్యమైన వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టూరిజంకు బదలాయించి, టూరిజం ద్వారా ఒక ప్రైవేటు సంస్థకి ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని ఒక హోటల్గా, స్పాగా మార్చడానికి ప్రయత్నం చేయటం అన్నది హిందువులందరిలోనూ కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దీన్ని ప్రజా సంఘాల నిరసనను దృష్టిలో ఉంచుకునైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా ఆ ప్రతిపాదనను విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టుదల క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చును, అరవింద్ హాస్పిటల్ కావచ్చును, ఇలాంటి వాటిలకు ఇవ్వటంలో ఒక అర్థం ఉంది. దాని వలన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలకు ఒకవైపున విద్య, మరోవైపున ఆరోగ్యము దొరికేటువంటి మహదవకాశాన్ని పొందగలిగింది సమాజం.